శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 22 నుంచి 28వ తారీఖు వరకు కూడా 22 డిసెంబర్ టు 28 డిసెంబర్ వరకు 12 రాసుల వాళ్ళకి ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఏ ఫలితాలు ఇస్తారు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రెమెడీస్ ఏముంది ఇప్పుడు చెప్పుకుందాం. దానికంటే ముందర మీరు మా ఆది ఆస్ట్రాలజీ జాతకం చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. 3 ఉండాలి. చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి మ్యారేజ్ అవ్వకపోవడము, మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే కొన్ని ముహూర్తాలు పెట్టించుకోవడము, అలాగే మ్యాచింగ్, భార్యాభర్తలు మ్యాచింగ్ ఉండొచ్చు కదా, బాగా సంబంధించి వధూవరులు అది చెప్పించుకోవడం, ఇలా రకరకాలుగా మన ఆది ఆస్ట్రాలజీ నేనే పర్సనల్గా చేస్తానండి. మీరు ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు, అన్యథా భావించవద్దు. మీరు వాట్సాప్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఉంది, దాని వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా, నేను చెప్పినవన్నీ కూడా మీరు డీటెయిల్స్ పెడితే నేను మళ్ళీ ఈ షూటింగ్లో ఉన్నా, అయితే జాతకాలు చెప్తూ ఉన్నా, నేను మళ్ళీ చూస్తాను. చూసిన తర్వాత నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మీ గురించి ఏం కావాలి మీరని అన్నీ తెలుసుకుంటాను. తప్పకుండా పరిష్కార మార్గాలు, కంప్లీట్గా జాతకం చెప్పడం అన్నీ ఉంటాయండి. మీరు ఏమాత్రం ఇష్టం ఉంటే, నా వీడియోలు నచ్చితే మీరు తప్పకుండా చెప్పించుకోండి. ఇంకొంచెం అవకాశం ఉంటే షేర్ చేయండి. సరే, ఇది పక్కకు పెడితే కుంభరాశి వారికి శని ప్రభావం ఉందండి. ఈ శని ప్రభావం వల్లనే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అరుగుదల, చిన్న పాదాల నొప్పులు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడి పని చేస్తే తప్ప ఆయన శుభఫలితాలు ఇవ్వడు. కష్టపడుతున్నారుగా, మీరు బ్రహ్మాండంగా కష్టపడుతున్నారు. కుంభరాశి వాళ్ళు స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన స్వభావం, స్థిరమైన కోరికలతోటి బ్రహ్మాండంగా కష్టపడతారు. రాహు ప్రభావం వల్ల సంపదల్లో విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారేమో తప్ప సంపదలు వచ్చి తీరుతాయి. పెద్దవాళ్ళతోటి మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. సెకండ్ భావాధిపతి 4th భావంలో ఉన్నాడు. గురుడు ఉండడం వల్ల మీకు ద్వితీయ పది ఎప్పుడైనా సరే గురుడు ప్రభావం ఉంటే మీ జాతకాలు చూసుకోండి, ఫారిన్ యోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల మీకు విద్యలో బాగా రాణించడము, తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము, సంగీతంలో బాగా సాధన చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము ఉంటాయి. ఎంత డౌటే లేదు. సంగీతం చెప్పారంటే కరెక్ట్గా అది కరెక్ట్ అని అర్థం. అంటే నేను ఆల్మోస్ట్ నేను చూసి చెప్తుంటాను. అంటే జనరల్గా నేను కొద్దిగా బుక్స్ రిఫర్ చేస్తుంటాను, గుర్తుపెట్టి చెప్తాను. సరే, పక్క పెడితే మీకు గురు ప్రభావం వల్ల వాహనము, గృహయోగాలు, సంపదలు పెరగడానికి అవకాశం ఉంది. జ్ఞాన సంపద బాగుంది. ముఖ్యంగా పంచమ భావాధిపతి కూడా బాగున్నాడండి. మీకు పంచమ భావాధిపతి దశమస్థానంలో చాలా హాయిగా బ్రహ్మాండంగా ఉన్నాడు. గురుడితో చూడబడతాడు. పుత్రికా యోగము, మీ స్టాక్ మార్కెట్లో బాగా రాణించడము, కళారంగంలో బాగా విశేష ప్రతిభ కనిపించడానికి అవకాశం ఎక్కువ ఉంది. ముఖ్యంగా జనరల్గా పంచమ భావం బాగుందంటే జనరల్గా ఏమవుతుందంటే సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు. సంగీత సాధన బాగుంటుంది. పంచమ స్థానం బాగుంది కాబట్టే కదండి స్టాక్ మార్కెట్లోనూ, షేర్స్లోనూ బాగా రాణించడము, సినిమా రంగంలో రాణించడము, ఇవన్నీ కూడా బాగుంది కాబట్టి మీకు పదవులు, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశం ఉంది. జ్ఞాన సంపద, బుద్ధి బలం, మీరు బుద్ధి బలంతో కొడతారు. మంచి జ్ఞాపకశక్తి ఎక్కువ, మాటలు ఏర్పడతాం, ఇన్ని చెప్పుకుంటే చాలా ఉంది. సరే, కుంభరాశి వాడికి 6వ భావంలో కుజుడు కదా, కుజుడు రెట్టకేషలో ఉన్నాడు. శత్రు భయం లేకుండా, శత్రువు వల్ల మిత్రులు అవుతూ, శత్రువు వలన ధన సంపాదన కలుగుతూ, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా అదృష్టవంతులుగా కలగడానికి కుజుడే కారకుడు. కలిగి ఉంటారని కుజుడే కారకుడు. అలాగే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్, అవును కదా, స్టాంపింగ్ అవడం, అక్కడ అక్కడ రాజలాంఛనాలతో మీకు ఆహ్వానం పలకడం. రాజలాంఛనాలు అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో బాగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ మిమ్మల్ని యోగాన్ని కలిగిస్తూ ఉంటారు. మీ చక్కగా కొన్ని పదార్థాలు తింటూ ఆస్వాదిస్తూ ఉంటారు. మాటలు కాదు కదా. 6వ భావంలో కుజుడు, మేనమావులు ఉండడము, శత్రుభయం లేకుండా ఉండడము, అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 7వ భావంలో కేతుతో కలిసి చంద్రుడు గురుదృష్టి, అంటే మీ భార్యాభర్తల విషయంలో అనురాగము, ఆప్యాయత పెరగడము,
సప్తమ చంద్రుడు అష్టమ స్థానం చెప్పాను, సప్తమ చంద్రుడు గురించి చెప్తానండి. భార్యాభర్తల విషయంలో అనురాగం పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అష్టమంలో కేతుతో కలిసిన చంద్రుడికి గురుదృష్టి, అంటే తలవంతలంపుగా వచ్చే ధనయోగం ఎక్కువ ఉంటుందండి ఈ సంవత్సరం. ఈ వారం మొత్తం కూడా ధనయోగాలు బాగుండము, అలాగే మీకు ఎటువంటి కేసులు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి బయటపడుతూ భగవంతుడి దయ వల్ల ఆ భగవంతుడి ఆశీస్సుల వాళ్ళతోటే, భగవంతుడి యొక్క ఆశీస్సులతోటే మీకు అన్ని రంగాల్లోనూ మీకు ముఖ్యంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు మీ జాతకాల రీత్యా ఉన్నాయి. ధనయోగం బాగా కలుగుతుంది. అష్టభావం తర్వాత భాగ్యస్థానం కూడా బాగుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా వృద్ధికరంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ వ్యవస్థలో బాగా రాణింపు, బాగా అవకాశాలు, విదేశ పర్యటనలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దశమంలో బుధుడుతో కలిసి చంద్రుడితో గురుదృష్టి ఏమవుతుందంటే, జనరల్గా ఈ చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటారు కదా, గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్ అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫస్ట్ దశమ భావం బాగుందంటే బుధశుక్రులారంటే వేద పండితులకి చాలా చాలా బాగుంటుందండి. వేదాలు వల్లించే వాళ్ళకి, వేదాలకి వేద పండితులకి మంచి ధనాదాయం వృద్ధి కలుగుతూ ఉంటుంది. దశమంలో రవి గురుదృష్టి ఉంది కాబట్టి బుధుడికి ఫైనాన్స్ రంగంలో, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, వాళ్ళకి, అడ్వకేట్స్, లాయర్స్కి దశమ భావం బాగుండాలి కదా, బుధుడు ఉండాలి, గురుడు ఉండాలి. అదేమంటే గురుడు జ్ఞాన సంపదని, బుధుడు బుద్ధి బలాన్ని ఇస్తూ, ఎందులో సరే వాదిస్తూ, ఏదైనా సరే ఏ కేసు వాదిస్తూ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. చాలా బాగుంది. జన్యువల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దశమ భావంలో బుధుడు వ్యాపార లక్షణాలు కలిగిస్తూ ఉంటాడండి, వ్యాపార అభివృద్ధి కలిగిస్తూ ఉంటాడు, తెలివితేటలు పెంచుతూ ఉంటాడు, జ్ఞాపశక్తి పెంచుతాడు. సామాన్యం కాదు. ఆయన బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి వృద్ధిని కలిగిస్తుంటాడండి. మీరు ఏ బిజినెస్ అంటే ఏ ఉద్యోగంలో ఉన్నా, ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను, ఆ ఉద్యోగంలో భద్రత, ఉద్యోగాల డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంది. బ్యాంకింగ్ రంగము, సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన కాలము అని చెప్పచ్చు. ప్రమోషన్స్ కానీ, వాళ్ళకి ఉన్నతంగా గౌరవింపడడం, ఇవన్నీ బాగుంటాయి. లాభంలో రవి, ఈయన ఒక్కడు చాలదండి మనకి. సప్తమాధిపతి లాభంలో ఉన్నాడు. మీ భార్య వలన, అంటే భర్త వలన మీకు అదృష్టం పట్టబోతుంది. వాళ్ళ వల్ల సర్వసుఖాలు సర్వసుఖాలు అంటే మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. 3, 6, 11 స్థానంలో పాపులు ఉండాలి కదా. రవి మ్యానిఫిక్ కదా, 11వ భావంలో రాజయోగాన్నే ఇస్తాడు. పదవులను ఇవ్వడము, అంటే సపోజ్ మినిస్టర్ పదవులు అంటే పొలిటికల్ రంగంలో కానీ, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ, అయితే మీరు చేస్తున్న వ్యాపారాల్లో కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రవి వల్ల మీ అన్నయ్యలకి చాలా బాగుండడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. రవి సామాన్యమైన కాదు. 11వ భావం ఉన్నాడంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండడము, బంధువులు అంటే ఇష్టపడము, ముఖ్యంగా బంగారం వ్యాపారాలు, వెండి వ్యాపారాల్లోనూ ధన సంపాదన బాగా ఉండడము చాలా బాగుంది. అంటే దశమంలో బుధుడితో కలిసినటువంటి చంద్రుడితో గురుదృష్టి ఉండడము, లాభస్థానంలో రవి ఉండడమే మీకు అదృష్టం. ఈ నెల మొత్తం, ఈ వారం మొత్తం కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంతేకాదండి, 12వ భావంలో శుక్రుడు ఉన్నాడు. మీరు రాజయోగకారకుడు కదా, 4th భావాధిపతి 12వ భావంలో ఉన్నా, అలాగే 9th హౌస్ లాడు 12వ భావంలో ఉన్నా, విదేశీ పర్యటన తప్పదు. మీ జాతకాలు చూసుకోవాలి తప్ప నేను వెళ్ళిపోతానా అలా అని కాదు. మీ జాతకాల రీత్యా విదేశాలు ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో, చదువు రీత్యా కానీ, వ్యాపారాల రీత్యా కానీ, అక్కడ సెటిల్ అవ్వడం కోసమనో, అక్కడ ఫారిన్, ఈ వీళ్ళకి మాత్రము అనుకూలవంతమైన కాలం అని క్లియర్గా చెప్తాం. ఈ విధంగా బాగుందండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు పూజించడం వలన, సూర్య ఆరాధన చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వలన అనేక రకాలుగా అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తూ ముందంజలో ఉంటారని, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీరు చాలా అదృష్టంగా, చాలా అద్భుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం రెమెడీస్ చెప్పబోతుండే ఒక చిన్న రెమెడీ. ఇది అన్ని రాశుల వరకు వర్తిస్తాయి. మీకు వీలుంటే అన్ని రాశుల వరకు వేయండి. మేషరాశి వారు, మేషరాశి నుంచి మీనరాశి వరకు, అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చిక రాశి వాళ్ళకి, ధనస్సు, మకర, కుంభ రాశులు, మీనరాశులు, ఈ 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ నెల 28వ తారీఖు నుండి శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి రోజు తైలాభిషేకం చేయించుకోవడం వలన 12 రాశుల వాళ్ళకి, తైలాభిషేకం తెలుసు కదండి మీకు, శనీశ్వరుని పూజిస్తూ మందపల్లిలో కానీ మీ దగ్గరలో దేవాలయాలకు వెళ్ళి శనీశ్వరుని పూజించడం వలన శని దోషాలు ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ సప్తమ స్థాన శని దోషము,
అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావం చాలా రాశుల వాళ్ళకు ఉన్నాయి. ఇలా శని ప్రభావం, శని యొక్క రాశులు, శని ప్రభావం చేయించడం వల్ల, తైలాభిషేకాలు చేయించడం వలన శనీశ్వరుడు వల్ల వచ్చే కష్టాలు, దోషాలు, అపవాదాలు, అవమానాలు ఇవన్నీ కూడా తొలగిపోయి సర్వశుభాలు కలగడానికి అవకాశం ఉందండి. శనీశ్వరుడు పూజ చేస్తూ ఆంజనేయ స్వామిని కూడా మనం పూజించడం వల్ల, ఆయన దగ్గర దీపారాధన, మీకు తెలిసిందే ఉంది కదా, దీపారాధన, తమలపాకులతో పూజలు చేయడము, అప్పాలు నైవేద్యం పెట్టడము, ఇవన్నీ చేయడం వలన, వెంకటేశ్వర దగ్గర దీపారాధన చేయడం వలన ఈ 28వ తారీఖున వచ్చేటువంటి శని త్రయోదశి మీరు ఉపయోగించుకొని అఖండమైన రాజ్యాంగం కలగడానికి అన్ని రాశుల వారికి అవకాశం ఉంది. సో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, ఇలా ఉపయోగించడం వల్ల మీ 12 రాశుల వాళ్ళకి మీరు సర్వశుభాలు, సర్వసుఖాలు, శని వల్ల వచ్చే దోషాలు పోతాయని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.